హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాని మొగసాటి. ఈరోజు వీడియోలో రాగి బందోస ఎలా వేయాలైతే చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని అందులో 1.5 కప్ రాగి పిండి అయితే వేసాను. ఒకటి ఫుల్ కప్పు, ఇంకొకటి హాఫ్ కప్పు రాగి పిండి అయితే వేసుకున్నాను. మనకి రాగి పిండి కిరాణా షాప్స్లోని, డీమార్ట్స్లోని అన్ని చోట్ల దొరుకుతుంది. అలానే ఒక కప్ ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, తెల్లనూక, అది కూడా యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఒక కప్ పెరుగు, ఫ్రెష్ పెరుగు వేసుకున్నా పర్వాలేదు, మామూలు వేసుకున్నా పర్వాలేదు. అలానే 1.5 కప్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇదంతా కూడా మనం బాగా కలుపుకోవాలి. ఉండలు అది లేకుండా చక్కగా కలుపుకోవాలి. వాటర్ని అయితే చూసుకుంటూ కలుపుకోవాలండి. బాగా పలుచన అవ్వకూడదు, అలాగని బాగా గట్టిగా ఉండకూడదు. మనం వేసినవన్నీ కూడా బాగా కలిసేంత వరకు ఇది మిక్స్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. తర్వాత ఒక 5 మినిట్స్ ప్లేట్ మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, అలానే కొత్తిమీర, కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఈ పిండిని మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇదైతే మిక్స్ చేసుకోవాలి. మనకి దోశ అనేది కొంచెం ఫ్లఫీగా రావడానికి మిక్సీ చేసుకుందాం. అందులోనే కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వరకును. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుందండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, అలానే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆప్షనల్గా ఏమన్నా కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ రాగి పిండి అనేది హెల్త్కి చాలా మంచిది. మన ఎముకల్ని చాలా బలంగా చేస్తుంది. అలానే యాక్టివ్గా ఉంటారు. ఇలా రాగి పిండి, రాగి జావ అవన్నీ యూస్ చేయడం వల్ల ఎక్కువ శక్తిని అయితే ఇస్తుందండి. మనకు కావాల్సిన శక్తిని అయితే ఇస్తుంది. సో ఇదైతే వేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగ దోశలు అయితే వేసాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచేసుకోండి. మూత తీసిన తర్వాత మనకి సాఫ్ట్గా చాలా ఈజీగా వచ్చేస్తుంది రివర్స్ చేసుకోవడానికి. అండ్ అట్ కూడా చాలా బాగుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేయడం వల్ల క్రిస్పీగా అనేది వస్తుంది. మీరు కావాలనుకుంటే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవచ్చు. పూర్వకాలంలో అందరూ కూడా ఈ రాగులు, సజ్జలు అలాంటివి తింటూ ఉండేవారు కదా. వాళ్ళ జనరేషన్కి మన జనరేషన్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తున్నాయి కదా. చిన్న దెబ్బ తగిలితే ఎముకలు విరిగిపోవడం, లేదంటే త్వరగా చిన్న ఏజ్లోనే షుగర్, బీపీ అలాంటివి రావడం, అవన్నీ కూడా ఇలాంటి మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల అవాయిడ్ చేయొచ్చు. చాలామందికి రాగి జావ, అలానే రాగి ఇడ్లీలు చేస్తూ ఉంటారు కదా. అలానే కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేసుకోండి. ఇదైతే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇందులో మనకు కాంబినేషన్ కోసం వంకాయ టమాటా పచ్చడి కానీ, గోంగూర పచ్చడి కానీ వేసుకోవచ్చు. అండ్ నేనైతే ఈ అట్లు అయితే ప్రిపేర్ చేశాను అండ్ ఇది చాలా టేస్టీగా ఉన్నాయి, క్రిస్పీగా కూడా. ఆరోగ్యం కూడా చాలా మంచిది కదా. సో నేనైతే ఇలా కట్ చేసుకుని పీసెస్గా చేసుకుని మేమైతే తిన్నాము. మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో. అప్పుడప్పుడు ఇలా హెల్దీ ఫుడ్స్ కూడా తినడానికి ట్రై చేయండి. మన ఛానల్లో హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ని అయితే నేను పెడుతూ ఉంటున్నాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.